హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఈవినింగ్ తీశాను. నైట్కి వచ్చేసి చపాతీ, చికెన్ కర్రీ, చపాతీ, చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాను. చికెన్ కోసం ఆయిల్ వేసి పెట్టాను. ఇక్కడ చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టేశానండి. కలిపేసి సైడ్కి పెడితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేద్దాం అన్నట్టు. అంతలోపల చికెన్ కర్రీ అయితే వండేసుకుంటున్నాను. చికెన్ అయితే వేసేసి మొత్తం అంతా కలిపి పెట్టుకున్నాను. మధ్య మధ్యలో అయితే మీకు చూపిస్తున్నాను ఎలా నేను వండుతాను అనేసి. పక్కన వచ్చేసి చపాతీ కోసం కూడా ముద్దలు అయితే చుట్టుకున్నాను. చపాతీ కాలుస్తున్నాను. నేను చపాతీ ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చపాతీ ఎలా అంటే నేను హై ఫ్లేమ్ పెట్టుకొని అయితే కాల్చుకుంటాను. అలా అయితే సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, హై ఫ్లేమ్ పెట్టేసి కాలుస్తున్నాను. అలా అయితే మెత్తగా వస్తాయి అని చెప్తున్నానండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్లైమేట్ చల్లగా ఉంది కదండి. వర్షాలు అయితే తెలంగాణకు అయితే 5 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి. అస్సలు ఎండ ఏం లేదు. అందుకే నైట్కి వచ్చేసి చపాతీ, ఎగ్ కర్రీ వండుతానంటే వద్దు, నేను చికెన్ తీసుకొస్తానన్నారు మా వారు. చికెన్ తెచ్చారు. చికెన్ తెస్తే నేను చికెన్ అయితే కర్రీ చేస్తున్నాను. మా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ చికెన్ కర్రీ అండి. చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆల్ అండ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా అయితే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చపాతీలు అయితే కాలుస్తున్నాను. వీడియో అలా తీసి పెట్టానండి. చికెన్ కర్రీ, చపాతీ ఎలా చేసుకోవాలని ఇంకొక వీడియో తీసైతే క్లియర్గా అయితే పెడతాను ఫస్ట్ నుండి. ఇది మామూలు వ్లాగ్ కదన్నట్టు తీసానండి. ఇక్కడ వచ్చేసి మా బాబు చికెన్ అయిపోయిందా అడుగుతున్నాడు. అవ్వగానే తనకు వచ్చేసి బొమ్మలు చూస్తూ తింటున్నాడు. ఎప్పుడు మేము చికెన్ తీసుకొచ్చినా లెగ్ పీస్ అయితే తీసుకొస్తారు మా వారైతే. ఆయన కోసం లెగ్ పీస్ తీసుకొస్తారు. లెగ్ పీసు చపాతీ వేస్తే మంచిగా అయితే తింటున్నాడు. నాన్ వెజ్ అంతా అన్నీ పెట్టినా తింటాడండి. కారం కూడా తింటాడు. ఏం పెట్టినా పర్వాలేదు, తినేస్తారు మా పిల్లలు. ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ పని అయితే ఉంది. నాకు గిన్నెలు ఉన్నాయి, స్టవ్ కొద్దిగా క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా సదురుకోవాలండి. పిల్లలు అయితే గందరగోళం చేసేసారు కదా. ఇదంతా సదిరి మళ్ళీ అయితే చూపించాలి. ఇక్కడ నైట్ మేము పడుకునేటప్పుడు ముందు అయితే బొంత అవన్నీ వేస్తానండి, చిన్నపిల్లలు కదా అన్నట్టు. బొంత అవన్నీ పరుచుకున్నాను. బొంత అవన్నీ పరిచేసి ఇప్పుడైతే గిన్నెలు తోమాలి. గిన్నెలు తోమేసి అదంతా క్లీన్ అయితే చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్లీన్ చేసేసాను. గిన్నెలు అయితే తోమేసాను. గిన్నెలు తోమేసి అయితే ఇందులో వేసాను. ఇక అన్నీ నీట్గా అయితే సదురుకున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్నోడైతే ఆడుతున్నాడు, సదురుకొని ఆడుకుంటున్నాడు. ఆయన కిచెన్ హాల్లో కూడా అన్నీ నీట్గా సదిరేసాను. నీట్గా సదిరేసి పడుకునే ముందు నీట్గా సదిరి అయితే పెడతాను. బయటకు వెళ్ళి బయట లాక్ వేయాలండి. లాక్ వేసేసాను. లాక్ వేసేసినాక మీకైతే చూపిస్తున్నాను చూడండి. మాకైతే ఎలా వర్షం పడుతుందో అదంతా వాటర్ అయిపోయింది చూడండి. మొత్తం అయితే వర్షం అయితే బాగా పడుతుందండి. ఎండ అస్సలు లేదు. ఇక్కడ వచ్చేసి కీ చైన్ అయితే మీకు చూపిస్తున్నానండి. నేను గేటుకి కీకి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, చిన్న డాల్ లాగా. మా పెద్దవాడు వచ్చేసి టీవీ అయితే చూస్తాడు. రోజంతా టీవీ పెట్టినా ఫోన్ పెట్టినా వద్దండి. ఫోన్ అయితే ఇంకా అలవాటు అయిపోతుంది అన్నట్టు టీవీలో బొమ్మలు అయితే పెడుతున్నాము. ఇక్కడ వచ్చి చిన్న ఆయన నేను తోమిన గిన్నెలన్నీ సదురుతున్నాడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.